విమాన ప్రయాణం ఆలస్యమైంది అంటే ప్రయాణికులు చిరాకు, కోపం, నిరాశలో మునిగిపోతారు. కానీ అదే ఆలస్యం ఎయిర్పోర్ట్లో పండగ వాతావరణం తెచ్చిపెడితే అదే జరిగింది గోవా ఎయిర్పోర్ట్లో. ఇండిగో విమానం ఆలస్యం అవుతోందంటే కోపగించుకోలేదు సరికదా, గర్భా డాన్స్ చేస్తూ అందరూ హడావిడి చేశారు. ప్రయాణికుల నిరాశ కొద్దిసేపట్లోనే ఉత్సాహంగా మారిపోయింది. గోవా నుంచి సూరత్కు బయలుదేరాల్సిన ఇండిగో విమానం కోసం అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో పైలట్కు అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ఆలస్యం తప్పలేదు. ఫ్లైట్ ప్రయాణం కాస్త ఆలస్యం అవుతున్నట్లు ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులలో అసహనం పెరుగుతుంది. కానీ ఈసారి ఎయిర్పోర్టు లాబీ మొత్తం పండగ వేదికలా మారిపోయింది. ప్రయాణికుల్లో మయూర్ అనే వ్యక్తి సూరత్లో నవరాత్రి గర్భా నృత్యంలో పాల్గొనాలనుకున్నాడు. విమాన ఆలస్యం అతడిని నిరాశలోకి నెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఇండిగో సిబ్బంది, చింతించకండి, ఇక్కడే గర్భా ఆడుకుందాం అంటూ స్పీకర్లు ఏర్పాటు చేశారు. స్పీకర్లు ఏర్పాటు చేయడంతో గర్భా మ్యూజిక్ మొదలైంది. మొదట కొందరు ప్రయాణికులు స్టెప్పులు వేశారు. తర్వాత వారిని చూసి మిగతా వారు కూడా జాయిన్ అయ్యారు. ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తున్న ఇతర విమాన ప్రయాణికులు కూడా తోడయ్యారు. సిబ్బంది, ప్రయాణికులు అందరూ కలిసి గర్భా ఆడుతుండగా ఎయిర్పోర్టు లాబీ ఒక్కసారిగా ఉత్సవ వేదికగా మారిపోయింది. ఆ నృత్య క్షణాలు ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. చూసిన వారంతా ఆశ్చర్యపోయి షేర్ చేస్తూనే ఉన్నారు. విమాన ఆలస్యం నిరుత్సాహపరిచిన గర్భా నృత్యం మాకు కొత్త జ్ఞాపకం ఇచ్చిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అని కామెంట్ చేస్తున్నారు. విమానం ఆలస్యం అంటే సాధారణంగా కోపం, ఇబ్బంది, అసహనం. కానీ గోవా ఎయిర్పోర్టులో జరిగిన ఈ సంఘటన మాత్రం పూర్తి విరుద్ధం. ఆలస్యాన్ని ఆనందంగా మార్చేసిన గర్భా ప్రయాణికులకు జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలను ఇచ్చింది. ఇప్పుడైతే నెట్టింట అందరూ ఒక్కసారిగా కామెంట్లు కుమ్మేస్తున్నారు. ఇదే అసలైన ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ అని పోస్టులు పెడుతున్నారు.